బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నాయకుడు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ను వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా పలు కేసుల్లో అనిల్ నిందితుడిగా ఉండడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా బోరుగడ్డ అనిల్కు గుంటూరు 6వ అదనపు కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ను విధించారు. తన స్థలానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వాలంటూ పెదకాకాని మండల సర్వేయర్ మల్లికార్జునరావును 2016 మే 9న అనిల్ బెదిరించారు. అయితే అప్పట్లో సర్వేయర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అనిల్ గత 8 సంవత్సరాలుగా కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నాయకుడు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ను వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా పలు కేసుల్లో అనిల్ నిందితుడిగా ఉండడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా బోరుగడ్డ అనిల్కు గుంటూరు 6వ అదనపు కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ను విధించారు. తన స్థలానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వాలంటూ పెదకాకాని మండల సర్వేయర్ మల్లికార్జునరావును 2016 మే 9న అనిల్ బెదిరించాడు. అయితే అప్పట్లో సర్వేయర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అనిల్ గత 8 సంవత్సరాలుగా కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు.